तेलंगाना तक के न्यूज़ में आप तमाम का खैर मकदम में बढ़ते हैं खबर की जानिब। एक कत्ल और एक इक़दाम कत्ल के सिलसिले में किया गया एक शख्स को गिरफ्तार। बताया गया कि निज़ामाबाद से ताल्लुक़ रखने वाले इस शख्स ने महज 800 रुपये की रकम के लिए एक शख्स को मारने की कोशिश की। इस सिलसिले में तफसीलात उस वक्त पर मंजर पे आम पर आई जब उसे ले जाकर दवाखाने में शरीक करवाया गया। जब उसने शनाख्त की तो पता चला कि ये एक और शख्स के कत्ल में मुलविस बताया गया। पुलिस ने आखिरकार इसे गिरफ्तार कर लिया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। గత నెల 29 రోజు అర్ధరాత్రి సమయంలో యశోద హాస్పిటల్ అవుట్గేట్ సమీపంలో ఒక వ్యక్తిపై అటాక్ జరిగినట్లు ఆ గాయపడిన వ్యక్తి 100 డయల్కు ఫోన్ చేయడం జరిగింది. అతని కాల్ రిసీవ్ చేసుకున్న తర్వాత మా సిబ్బంది అక్కడికి వెంటనే వెళ్ళడం జరిగింది. అతను రక్త గాయాలతోటి అక్కడ ఉండి తనపై ఒక గుర్తు తెలియని వ్యక్తి, అంటే చూస్తే గుర్తుపడతా కానీ అతను ఎవరో తెలియదు, డబ్బుల కోసం నా మీద అటాక్ చేసి నా దగ్గర నుంచి 800 రూపాయలు లాక్కొని వెళ్ళిందని చెప్పడం జరిగింది. వెంటనే ఆ చుట్టుపక్కల మా సిబ్బంది ఆ వ్యక్తి గురించి వెతకడం జరిగింది. అప్పుడు దొరకలేదు. తర్వాత అక్కడే కొద్ది దూరంలో ఇదే వ్యక్తి ఎవరైతే ఈ గాయపడిన వ్యక్తిని పై అటాక్ చేసిందో అదే వ్యక్తి ఇంకొక వ్యక్తిపై కూడా ఈ డబ్బుల కోసమే అటాక్ చేయడం జరిగింది. ఈ బ్లేడ్ తోటి అటాక్ చేస్తే అతను విపరీతమైన రక్తస్రావంతో అక్కడ పడి ఉండడం జరిగింది. అక్కడి నుంచి అతన్ని వెంటనే గుర్తించి ఆసుపత్రికి, గాంధీ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్లు చూసి ట్రీట్మెంట్ మొదలుపెట్టే లోపల అతను మృతి చెందడం జరిగింది. అతని వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడనేది. ఈ అటాక్ చేసిన వ్యక్తిని గుర్తించడం కోసం ఒక 4 టీమ్స్ మా డీసీపీ గారి నేతృత్వంలో వారి ఆదేశాల ప్రకారం ఏసీపీ మాంకాళి, తర్వాత ఇన్స్పెక్టర్ మార్కెట్ వారి ఆధ్వర్యంలో ఒక 4 బృందాలుగా విడిపోయి రకరకాల యాంగిల్స్లో ఈ నేరస్తుని గుర్తించడం కోసం, నిందితుడిని గుర్తించడం కోసం చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజెస్ కానివ్వండి, లేకపోతే అక్కడ చుట్టుపక్కల అతని గురించి వాకప్ చేయడం కానివ్వండి, రకరకాల మార్గాల్లో అతన్ని గుర్తించడానికి చేసిన ప్రయత్నం. నిన్న రాత్రి అతను నిజామాబాద్కు చెందిన వ్యక్తి అని చెప్పి తెలియడం జరిగింది. వెంటనే అక్కడికి ఒక బృందం వెళ్ళి అతన్ని అక్కడ అరెస్ట్ చేసి రాత్రి తీసుకురావడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక సెల్ ఫోను, తర్వాత ఆ రోజు నేరం చేయడానికి ఉపయోగించిన బ్లేడ్, దాన్ని అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. తర్వాత అతన్ని కోర్టులో హాజరుపరిచి పకడ్బందీగా ఎవిడెన్స్ను కన్స్ట్రక్ట్ చేసి అతనికి ఖచ్చితంగా ఇట్లాంటి చాలా భయంకరమైన నేరాలకు పాల్పడి భయభ్రాంతులకు గురి చేసిన ఆ వ్యక్తికి తగిన శిక్ష, కఠినమైన శిక్ష పడేటట్టు అన్ని రకాల సాక్ష్యాలను కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతనికి నేర చరిత్ర ఉంది. గతంలో కూడా నిజామాబాద్లో ఎడపల్లి పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనం కేసు ఒకటి ఇతనిపై ఉంది. అదేవిధంగా ఇదే సేమ్ ఈ తరహాలోనే అటాక్ చేసిన కేసు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా చేయడం జరిగింది. గత సంవత్సరం కింద ఇతను సికింద్రాబాద్ చుట్టుపక్కల నిజామాబాద్ నుంచి 3 years బ్యాక్ వచ్చి కూలీ పని చేసుకుంటూ బతుకుతూ, అదేవిధంగా తాగుడుకు బాగా
అలవాటు పడి ఆ తాగుడికి డబ్బుల కోసం డబ్బులు లేనప్పుడు ఇట్లాంటి నేరాలకు పాల్పడుతూ ఆ డబ్బుల కోసం ఇతరులపై అటాక్ చేయడం, వాళ్ళను దారుణంగా గాయపరిచి డబ్బులు లాక్కోవడం, ఇట్లాంటి నేరాలు చేస్తూ ఇక్కడ చాలా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. కాబట్టి ఈ వ్యక్తికి కఠినమైన శిక్ష పడేటందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది.